ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా ఒకరి జాతకాన్ని పరిశీలించడం ఎలా అంటే, ఇలా నేను చెప్పే జాతక పరిశీలనను చక్కగా మీరు ఎవరైనా కానీ గమనించగలిగితే కనీసం మీ కుటుంబ సభ్యుల జాతకాలనైనా కానీ మీరు ముందర పెట్టుకొని పరిశీలించవచ్చండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మొదట ఒక జాతకంలో మొదట స్థానం వచ్చి లగ్నం అండి. లా అనే రాసి ఉంటుంది చూడండి, జాతకాలు ముందర పెట్టుకోండి. అక్కడి నుంచి రెండవ స్థానము, మూడవ స్థానము, నాలుగవ స్థానము, ఐదవ స్థానము, ఆరవ స్థానము, ఏడవ స్థానము, ఎనిమిదవ స్థానము, తొమ్మిదవ స్థానము, 10వ స్థానము, 11వ స్థానం, 12వ స్థానములని సవ్య దిశలో జాతక చక్రము నిర్ణయం చేయబడి ఉంటుందండి. లగ్నము ఒక జీవితంలో వచ్చే విజయాలను, వారికి వచ్చే అభివృద్ధిని, ఇతర విషయాలని తెలిపే స్థానం అండి. ఉదాహరణకు నేను ఒక జాతక చక్రాన్ని అజంప్షన్గా తీసుకొని చెప్తున్నానండి. ఇందులో మీరు కూడా రాసుకోవచ్చు. జాతకం తెలిసినటువంటి వారు, ఆ చక్రం ఎలా వేయాలో తెలిసినటువంటి వారు వేసుకొని కూడా చూడొచ్చు. ఇక్కడ నేను చెప్పే జాతకంలో లగ్నములో బుధ భగవానుడు ఉన్నాడండి. చూడండి, లగ్నంలో బుధుడు కానీ లేదా గురు భగవానుడు కానీ ఉంటే ఆ జాతకమునకు దిగ్బలము అనేది వస్తుందండి. అంటే అధిక బలాన్ని ఆ జాతకుడు పొందుతాడు. దిగ్బలం పొందిన జాతకం అంటే ఏమిటంటే, ఆ జాతకంలో ఏదేని ఇంకా దోషాలు ఉన్నా కానీ వాటన్నిటినీ దాటుకొని ముందుకెళ్ళొచ్చు, ఆ దోషాలన్నీ తొలగించుకొని ముందుకెళ్ళొచ్చు అని చెప్తుందండి. అలాగే ఇప్పుడు రెండవ స్థానం అనేది ధన, వాక్కు, కుటుంబ స్థానము. ఇది మనకు శరీరంలో చూసినట్లయితే కుడి కన్నును కూడా తెలుపుతుందండి. ఒక్కొక్క రాశికి వందల కొద్ది కారకత్వాలు చెప్పబడి ఉన్నాయండి. అయితే జీవితానికి అవసరమైనటువంటి విషయాలు మాత్రమే మాలాంటి జ్యోతిష్యులు తెలుపుతూ ఉంటారండి. అంటే రెండవ స్థానాన్ని బట్టి మీ యొక్క ధనస్థితి ఎలా ఉంటుంది, మీ యొక్క రాబడి ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది, మీ మాటలు, మీ వాక్ యొక్క స్థితి ఏమిటి అనేది తెలుపుతుందండి. అందులో ఇప్పుడు నేను పరిశీలన చేస్తున్నటువంటి జాతకంలో శుక్ర భగవానుడు ఉన్నాడు. అయితే లగ్నము వృషభ లగ్నమైందండి. మూడవ స్థానము అనబడేది ధైర్య వీర్య సహాయ స్థానము, కనిష్ట సోదరిమణుల స్థానము, ఇరుగు పొరుగు స్థానము, ఆభరణ స్థానము, అలాగే మీ సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు కదండి, క్లోజ్ ఫ్రెండ్స్, ఆ స్థానాన్ని, అలాగే మీకు పిల్లనిచ్చినటువంటి మామ స్థానాన్ని పెళ్ళైన తర్వాత, అలాగే మీరు చిన్న దూర ప్రయాణాలు చేస్తుంటారు కదండి, ఆ స్థానాన్ని తెలియజేస్తుందండి. అయితే అందులో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక జాతక చక్రంలో మూడవ స్థానంలో శని భగవానుడు ఉన్నాడండి. ఇప్పుడు నాలుగవ స్థానం గురించి చూద్దామండి. నాలుగవ స్థానం అనబడేది సుఖస్థానం అని చెప్పబడింది. ఇది ఒక కేంద్ర స్థానం. 1వ స్థానం కానీ, 4వ స్థానం కానీ, 7వ స్థానము, 10వ స్థానాల్ని మనము చతుర్థ స్థానాలు అంటే కేంద్ర స్థానాలు అని చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్లో అయితే దీని యాంగిల్స్ అని కూడా చెప్తామండి. అలాగే ఈ 4వ స్థానం అనేది ఇల్లు, ఇల్లాలు, వాకిలి, విద్య, మాతృస్థానము, అలాగే వాహన స్థానము, చర స్థిరాస్తుల స్థానము, చిట్ స్థానము, ఇలాగా సొంత ఊరు స్థానాన్ని, సొంత గ్రామాన్ని, ఇంటి లోపలని తెలియజేస్తుందండి. ఈ 4లో ఇప్పుడు మన తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని
క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తీసుకున్న ఉదాహరణ జాతకంలో కుజుడు ఉన్నారండి. ఇప్పుడు 5వ స్థానం అనేది చూద్దామండి. ఈ స్థానాన్ని పూర్వపుణ్య స్థానము అంటారండి. అలాగే మీ యొక్క కుటుంబంలో జ్యేష్ఠ సంతాన స్థానమని, మీ నాన్నకు నాన్న స్థానమని, అలాగే మంత్రస్థానమని, మీ యొక్క గమ్యాన్ని తెలియజేసేది, మీకు యాంబిషన్ తెలియజేసే స్థానం అని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఉదాహరణ జాతకంలో అది శుద్ధంగా ఉంది, ఏ గ్రహాలు లేవు, అందువల్ల దీన్ని నీట్ అండ్ క్లీన్ అని అర్థమండి. దాంట్లో అలాగ ఉంటుంది. అలాగే 6వ స్థానాన్ని రణ రుణ రోగస్థానం అంటారు. మనకు వస్తున్నట్టు దీర్ఘకాలిక రోగాలు కావచ్చు, గొడవలు కావచ్చు, అప్పు కావచ్చు, వీటన్నిటిని తెచ్చే స్థానము, కష్టాలని, దుఃఖాలని తెలియజేస్తుంది. అదే విజయస్థానం అవుతుంది. ఆ స్థానమే మనకు రాజకీయ స్థానంగాను, అంచెలంచెలుగా విజయాలను తెచ్చే స్థానంగాను, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో ఆ జాబ్ స్థానాన్ని తెలియజేస్తుంది. మీ తల్లికి తమ్ముని స్థానాన్ని కూడా తెలియజేస్తుందండి. అంటే మేనమామ స్థానాన్ని తెలియజేస్తుంది. అయితే ఆ స్థానంలో ఎవరున్నారు అనేది మనము చూసినట్లయితే కేతు భగవానుడు ఉదాహరణ జాతకంలో ఉన్నారండి. ఇది మనం గమనించాలి. అలాగ చూసినట్లయితే ఇప్పుడు 7వ స్థానాన్ని మనము పరిశీలిస్తామండి. ఈ 7వ స్థానం అనేది కలత్ర స్థానము, భార్య లేదా భర్త స్థానము, ఒక భాగస్వామి వ్యాపార స్థానము, అలాగే ఒక సమాజానికి తెలియజేస్తుంది, పబ్లిక్ని తెలియజేస్తుంది, స్నేహితులను తెలియజేస్తుంది, అలాగే ధన ఆదాయాన్ని తెలిపే స్థానము, మానసికంగా ఉల్లాసాన్ని ఇచ్చే స్థానము, దూర ప్రయాణాలు అంటే టూర్లకు అలా వచ్చే స్థానము, రాజకీయ స్థానం అని చెప్పడం జరుగుతుంది. ఆ స్థానంలో ఏ గ్రహం లేదు కాబట్టి ఇది కూడా నీట్ అండ్ క్లీన్ అని అర్థమండి. అలాగే 8వ స్థానాన్ని మనం చూడాలి. 8వ స్థానాన్ని ఆయుస్థానం అంటారు. ఇది అశుభ స్థానము. అంటే 6వ స్థానం కానీ, 8వ స్థానం కానీ, 12వ స్థానాన్ని అశుభ స్థానాలు అంటారు. ఇక్కడ 8ని ఒక రహస్య స్థానమని, ఒక రీసెర్చ్ చేసే స్థానమని, పూర్వం మనం చేసినటువంటి పాపాలని తెలియజేసే స్థానమని, అలాగే మీ శరీరంలో మర్మ అవయవ స్థానమని, ఇన్సూరెన్స్ స్థానమని, రిటైర్మెంట్ స్థానమని, అలాగే ఒక బల్క్ అమౌంట్ మీ పూర్వీకుల నుండి ఆస్తి పాస్తుల ద్వారా వచ్చే స్థానమని చెప్పవచ్చండి. ఈ స్థానంలో గురు భగవానుడు ఉన్నారండి. అలాగే 9వ స్థానాన్ని యోగస్థానమని, భాగ్యస్థానమని, పితృస్థానమని, ఫారిన్ స్థానమని, ఉన్నత విద్యాస్థానమని, దూర ప్రయాణ స్థానమని, అలాగే మీ యొక్క భాగస్వామి యొక్క సోదర స్థానమని కూడా చెప్పవచ్చండి. అయితే ఆ స్థానంలో ఎవరైనా ఉన్నారంటే ఆ స్థానము ముఖ్యంగా క్లీన్ అండ్ నీట్గా ఉందని కూడా చెప్పవచ్చండి. ఆ స్థానము క్లీన్ అండ్ నీట్గా ఉంది, దాంట్లో ఏమాత్రం ప్రభావాలు లేవు, గ్రహాలు లేవండి. తదుపరి 10వ స్థానాన్ని జీవన స్థానము, కర్మస్థానము, రాజ్యస్థానం అంటారండి. వృత్తి చేసే స్థానము, వ్యాపార స్థానం అని కూడా చెప్పడం జరుగుతుందండి. అయితే మీ భార్యకు అమ్మ స్థానము, అత్త స్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ భావంలో కూడాను ఏ గ్రహాలు లేవండి. ఇప్పుడు మనం తీసుకున్న ఉదాహరణ జాతకంలో లాభస్థానంలో అంటే ఏమిటంటే ఇది మీ చిన్నాన్న స్థానాన్ని, మీ జ్యేష్ఠ సోదర స్థానాన్ని, హాయ్ బాయ్ ఫ్రెండ్ స్థానాన్ని, అలాగే మీ యొక్క హ్యూజ్ నెట్వర్క్ స్థానాన్ని తెలియజేస్తుంది. ఆ స్థానంలో
చంద్ర భగవానుడు సంచరిస్తున్నాడు. ఇప్పుడు మన ఉదాహరణ జాతకంలోనండి. అంటే ఆ స్థానం మనకి డబ్బు ఇస్తూ ఉంటుంది. అలాగే 12వ స్థానంలో దీన్ని అయనశయన భోగ వ్యయస్థానం అంటారు. అంటే రాత్రిలో పడకలో మనం మంచం మీద పడుకుని సుఖించే స్థానము, ఇతర దేశాలకు వెళ్ళే స్థానము, వైద్యస్థానము, భోగస్థానము. అలాగే మనము ఆ స్థానాన్ని పడుకోవడానికి కూడా ఉపయోగిస్తాము అని చెప్పొచ్చండి. అయితే ఆ స్థానంలో రాహు భగవానుడు, రవి భగవానుడు సంచరిస్తున్నారండి. ఇప్పుడు మనము ఈ యొక్క జాతక విశ్లేషణ చేస్తామండి. లగ్నంలో బుధుడు కానీ లేదా గురువు కానీ ఉంటే, జాతకంలో ఒకవేళ ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగించబడతాయని చెప్పబడింది జ్యోతిష్య గ్రంథాల్లోనండి. అలాగే చూసినట్లయితే 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇది మిథున రాశి అయింది. అంటే శుక్రుని రాశి అయినటువంటి వృషభములో బుధుడు ఉన్నారు. అంటే ఇక్కడ శుక్రుడు మరియు బుధులు ఇద్దరు కూడా ఒకరొకరు పరివర్తనం చెందడం వల్ల ఈ జాతకునికి పరివర్తన యోగం అనేది ప్రాప్తించిందండి. అలాగే 3వ భావంలో శని భగవాన్ ఉన్నారు. 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ అశుభాలు కానీ అశుభగ్రహాలు కానీ ఉంటే చక్కటి మంచి ఫలితాలు వస్తాయి అనేది జ్యోతిష్యం చెప్తుంది. కనుక ఇక్కడ మీకు చెడ్డ ఫలితాలు ఏమి రావండి. అయితే దీని ప్రకారం చూసినట్లయితే కర్కాటక రాశి, అందులో శని భగవాన్ ఉండడము, చంద్రుని ఇంట్లోనే ఉండడం జరిగింది కాబట్టి ఈ జాతకునికి ధైర్యాన్ని, వీర్యాన్ని ఇవ్వడం అనేది ఖాయమని చెప్పవచ్చండి. అయితే 4వ స్థానము ఇంతకుముందు చెప్పినట్లుగా మాతృస్థానము, సుఖస్థానము, ఇల్లు, వాకిలి, చర స్థిరాస్తుల స్థానము. ఈ స్థానంలో ఎవరు లేరు, అంటే అది శుభ్రంగా ఉందని చెప్పడానికి లేదు, కానీ కుజభగవానుడు అందులో ఉన్నాడండి. అయితే కుజభగవానుడు అందులో ఉంటే 4వ భావాన్ని చెడిపేస్తాడండి. ఈ 5 విషయాల్ని ముఖ్యంగా చెప్పే స్థానం అదేండి. ఏదేది? మాతృస్థానాన్ని, సుఖస్థానాన్ని, ఇల్లు, వాకిలి, చరస్థితిరాస్తుల్ని తెలియజేస్తుంది. ఈ స్థానంలో ఒక అశుభగ్రహము కుజుడున్నాడండి. అయితే కుజుడు 4వ స్థానంలో ఉండే చెడ్డ ఫలితాలను ఇస్తుంటాడండి. ఆ స్థానం మొత్తము అంతటి ఫలాల్ని చెడగొడుతూ ఉంటుంది జనరల్గా అయితే. కానీ ఇక్కడ గమనించండి, కుజభగవానుడు ఎలాంటి అమరికలో ఉన్నాడో చూడండి, జాగ్రత్తగా గమనించండి. కుజభగవానుడు సింహరాశిలో రవి ఇంట్లో ఉన్నారు. అదే సింహరాశి అని నేను చెప్పాను. రవి భగవానుడు ఎక్కడున్నారు చూసారా? 12వ ఇంట్లో ఉన్నారు. 12వ ఇల్లు ఏదంటే కుజుని ఇల్లు మేషరాశి అండి. అంటే అక్కడ ఉచ్చ పొందాడు రవి భగవానుడు. ఇక్కడ కూడాను రవి భగవానుడు, కుజ భగవానుడు ఇద్దరు ఒకరికొకరు పరివర్తన చెందారు కనుక చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలని 4వ ఇంటికి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ జాతకునికి. అందువల్ల ఇతని జీవితంలో మంచి సుఖశాంతులు ఉంటాయి, తల్లి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఇల్లు ఉంటుంది, ఇల్లాలు ఉంటుంది, చరస్థిరాస్తులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక్కడ గురు భగవానుడు 8వ స్థానంలో ఉండి తన 9వ దృష్టితో కుజుని చూస్తున్నాడండి. ఇది మనం గమనించాలి. అంటే 8వ స్థానంలో నుంచి గురువు జనరల్గానే 5వ ఇంటి అయినటువంటి మేషంలోని రవిని చూస్తూ ఉన్నారు. అలాగే 7వ దృష్టితో మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుని చూస్తున్నారు. 9వ దృష్టితో కుజుని చూస్తున్నాడండి. కనుక గురువు యొక్క దృష్టి కుజునిపై పడడం, అందువల్ల 4వ ఇంటికి శుభ ఫలితాలు ఇస్తాడండి. అదే కుజుని యొక్క గొప్పతనము ఇప్పుడు ఈ జాతకులో మనం విశ్లేషణ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు బాగలేదని చెప్పేదానికి లేదండి. ఆ స్థానాల్ని ఏ శుభగ్రహాలు చూస్తున్నాయి లేదా పరివర్తనం చెందిందా అన్న విషయాల్ని మనం విశ్లేషణ చేయాలి. అలాగే 5వ స్థానం చూసినట్లయితే ఇది పూర్వపుణ్య స్థానం, పుత్ర భాగ్యాన్ని ఇచ్చే స్థానం, ఒక ప్రేమ స్థానము, జ్యేష్ఠ సంతాన స్థానము, మీ జీవితంలో వచ్చే తోడునిచ్చే స్థానము. ఇది శుద్ధంగా ఉండి బుధుని లగ్నంలో ఉందండి. అంటే బుధుని లగ్నం అంటే ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే కన్యా లగ్నమై ఉంది. అలాంటి జాతకునికి యోగ జాతకుడు అని చెప్పడం జరుగుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ బుధ భగవానుడు 5వ స్థానానికి అధిపతి అయ్యి లగ్నములో ఉండడం జరిగింది కాబట్టి ఇలాంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా చూడండి, 6వ స్థానంలో కేతువు అశుభగ్రహమే ఉంటే కూడాను మంచి ఫలితాలు ఇస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా
అపూర్వమైన బలాల్ని 3వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ అలాగే 11వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఇస్తాయని చెప్పాను. అది మీరు గమనించాలి. 7వ స్థానం శుద్ధంగా ఉందండి. 7 అనేది ఒక కేంద్ర స్థానం. ఆ కేంద్ర స్థానాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇంకొక కేంద్ర స్థానమైనటువంటి 4వ ఇంట్లో ఉన్నాడు. అలా ఉంటూ గురువు యొక్క దృష్టిని పొందుతూ ఉన్నాడు. కనుక 7వ స్థానం చాలా బలపడిందండి. అంటే అశుభగ్రహాలు లేకుండా ఉండి శుద్ధంగా ఉంది కనుక, అలాగే కుజుడు 4 నుండి 4వ దృష్టితో 7వ స్థానమైనటువంటి ఇక్కడ వృశ్చికాన్ని చూస్తున్నాడు. సొంత ఇంటినే చూస్తున్నాడు. కనుక ఏ గ్రహమైనా కానీ తిరిగి తన సొంత ఇంటినే చూస్తుందో ఆ స్థానము చాలా గొప్పగా వృద్ధి చెందుతుంది. కనుకే 7వ స్థానం బలమైందండి. అందువల్ల ఈ జాతకునికి వచ్చే భాగస్వామి కావచ్చు, లేదా భర్త కావచ్చు, భార్య కావచ్చు, అద్భుతమైనటువంటి సమన్వయాన్ని, అడ్జస్ట్మెంట్ని ఇస్తాడు అని చెప్పవచ్చండి. 8వ స్థానము అశుభ స్థానము. అలాగే 6వ స్థానం కావచ్చు, 8వ స్థానం కావచ్చు, 12 స్థానాలు అనేవి అశుభ స్థానాలు అని జ్యోతిష్య గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయండి. ఆ అశుభ స్థానంలో అంటే ఇక్కడ ఉన్నటువంటి అశుభ స్థానం 8లో ఎవరున్నారంటే ఆ రాశికి అధిపతి అయినటువంటి గురు భగవానుడే ఉన్నాడండి. 8వ స్థానం ధనుస్సు రాశి అయింది. కాబట్టి 8వ ఇంటి అధిపతి 8లోనే ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడని కూడా జ్యోతిష్య గ్రంథాల్లో ఉందండి. అందువలన అది ఆయుష్ స్థానమైంది కాబట్టి ఈ జాతకునికి ఆయుష్ బలంగా ఉంటుంది. అలాగే గురు భగవానుడు 5వ దృష్టితో 12వ ఇంటిని, అలాగే 7వ దృష్టితో 3వ ఇంటిని 2వ ఇంటిని చూస్తున్నారండి. అంటే వృషభ లగ్నానికి 2వ ఇల్లు మిథునం కాబట్టి మిథునం అనేది 2వ ఇల్లుగా చూడబడింది చెప్పింది. కాబట్టి ఇక్కడ 5వ దృష్టితో 12వ ఇంటిని అంటే మేషరాశిని, 7వ దృష్టితో 2వ ఇంటిని అంటే మిథున రాశిని, 9వ దృష్టితో 4వ స్థానాన్ని అంటే సింహరాశిని చూస్తుందండి. అంటే ఇక్కడ చాలా బలాన్ని పొందినటువంటి రాసులు స్థానాలు వచ్చి 8వ స్థానము, 12వ స్థానము, 2వ స్థానము, 4వ స్థానం ఆడడం గమనార్హమండి. ఇప్పుడు 9వ స్థానానికి అలాగే 10వ స్థానానికి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీ లగ్నానికి 3వ స్థానంలో ఉన్నాడండి. 9 అనేది ఒక త్రికోణం అండి. మూల త్రికోణము 9. 10 అనేది ఒక కేంద్ర స్థానం. అంటే ఒక త్రికోణ స్థానానికి కేంద్ర స్థానానికి ఆధిపత్యం పొందినటువంటి శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నాడు. అలాగే శని భగవానుడు పాపగ్రహము, అశుభగ్రహం అయ్యి 3ఇంట్లో కానీ 6ఇంట్లో కానీ 11 స్థానాల్లో ఉంటే చాలా మంచి యోగాన్ని ఇస్తాడని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. ఇలా ఈ జాతకాన్ని పరిశీలించేటప్పుడు చంద్రుడు వృద్ధి చెంది ఉన్నాడా లేదా క్షీణం చంద్రుడా అని చూడాలండి. అదే మొదట మనం ముఖ్యంగా గమనించాల్సింది. అంటే సూర్యుడు ఉన్న చోట నుంచి ఇప్పుడు సూర్యుడు ఎక్కడైతే ఉంటారో మీ జాతకంలో అక్కడి నుంచి 7వ స్థానం వరకు చంద్రుడు ఎక్కడున్నా ఆయన్ని వృద్ధి చంద్రుడు అంటారండి. ఆ తర్వాత 8 నుంచి 12 లోపల ఎక్కడున్నా కానీ ఆ చంద్రుడిని క్షీణచంద్రుడు అంటారు. అలాగ మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ జాతకంలో 11వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు కనుక అది క్షీణచంద్రుడని ఎవరైనా చెప్పేస్తారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిందండి. గురు భగవానుడి ఇంట్లో చంద్రుడు ఉంటే అంటే ధనుసులో గానో లేదా మీనంలో గానో చంద్రభగవానుడు కానీ ఉంటే ఆ చంద్రుడు క్షీణచంద్రుడైనా కానీ శుభ ఫలితాలని ఇస్తాడు అనేది జ్యోతిష్య రహస్యం అండి. అందుకని 11లో క్షీణచంద్రుడు ఉన్నాడు. కానీ అతన్ని ఇప్పుడు శుభచంద్రుడుగానే మనము తీసుకోవాలి లెక్కలోకి. అందువల్ల మీకు మంచి ఫలితాలని ఇస్తాడు అని చెప్పవచ్చు. అలాగే గమనించండి 12లో రవి భగవానుడు ఉచ్చ పొంది ఉన్నాడండి. అయితే రాహుతో కలిసి ఉన్నాడు. రాహుతో రవి కలిసినా లేదా చంద్రునితో కేతువు కలిసినా దీన్ని గ్రహణము పట్టిన కాలము లేదా గ్రహణ దోషం ఉన్నది అని అంటామండి. గ్రహణం అంటే ఏమిటంటే ఆ జాతకునికి ఆరోగ్యం చెడుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి. అంటే వైద్య ఖర్చులు ఎక్కువగా పెట్టాలి అని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అంటే ఉచ్చగ్రహమైనటువంటి రవి భగవానుడు ఇక్కడ రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కంపల్సరీగా వైద్యంతో
ముడిపడినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర దేశాలకు కూడాను ప్రయాణం చేసే యోగాన్ని కలిగి ఉన్నాడు. ఉచ్చగ్రహాల యొక్క పరివర్తన కూడా కలిగింది ఇక్కడ. అందువల్ల ఉచ్చగ్రహాల పరివర్తన సంభవించే సమయంలో మనకు అనుకూలమైన పరిస్థితులు లభిస్తాయని కూడా చెప్పవచ్చు. ఇలాగా ఒక జాతకాన్ని తీసుకొని ఏ గ్రహము ఏ యొక్క గదిలో ఉంది, ఆ గదిని ఏ గ్రహం చూస్తుంది, ఇలాంటి చక్కటి విశ్లేషణని మనం చేయొచ్చండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఇంట్లోనే వండుకొని ఒకవేళ జ్యోతిష్యం మీద ఒక ఆసక్తి శ్రద్ధ ఉంటే తప్పనిసరిగా మీకు తెలుసో తెలియకుండా మొదలు పెట్టండి. నేను చెప్పే విషయాలన్నింటినీ శ్రద్ధగా గమనిస్తూ దీంట్లో కొన్ని నేను మంచి మంచి విషయాలు చెప్తున్నాను. అంటే మన జాతక పరిశీలనలో లేని విషయాలు కూడా చెప్తున్నాను. ఇంతకుముందు గమనించుంటారు. చంద్రుడు ధనుస్సులో కానీ మీనలో కానీ ఉంటే ఒకవేళ చంద్రుడైనా కానీ శుభ ఫలితాలను ఇస్తాడు అన్నారు ఒక పాయింట్ కావచ్చు. అలాగే బుధుడు కానీ లేదా గురు భగవానుడు కానీ ఏ లగ్నంలో ఉన్నా కానీ ఆ జాతకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిస్తాడని కానీ, అలాగే 3వ ఇంట్లో కానీ 6వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ అశుభ గ్రహాలు ఉన్నా కానీ శుభ ఫలితాలు ఇస్తాడని, అలాగే 8వ ఇంట్లో గ్రహం 8లోనే ఉన్నా, 6లో ఇంట్లో గ్రహం 6లోనే ఉన్నా, 12వ ఇంట్లో గ్రహం 12లోనే ఉన్నా మంచి ఫలితాలు ఇస్తారని, అలాగే 4వ ఇంట్లో కుజ భగవాన్ ఉంటే చెడ్డ ఫలితాలు ఇస్తూ ఉన్నా, అయితే కుజభగవాని మీద ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి ఉండడం వల్ల అన్నీ కూడాను ప్లస్ పాయింట్ వస్తాయని ఇలాగ అనేక విషయాలు తెలియజేశానండి. వాటన్నిటిని కూడా మీరు ఆచరించి ప్రిడిక్షన్ ఇవ్వాలి. ఇలాగ నేను చెప్పబోయే కొన్ని జాతక పరిశీలనని మీరు ముందర పెట్టుకొని ఒక 5-6 చెప్తాను. వాటిని బేస్ చేసుకొని మీరే మీ సొంతంగా మీ జాతకంలో ఏం జరగబోతుంది, ఎలా ఉంటుందనే విషయాలు కూడాను కనీస జ్ఞానంతో అంచనా వేయొచ్చండి. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.